అందరికీ కూడా నా నమస్కారములు. సో ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన అంశంపై ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అది పైన వీఆర్ కండక్టింగ్ అన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో ఈరోజు మన అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చెప్పారు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఎంత ఇంపార్టెంట్, మనం చైల్డ్ మ్యారేజ్ని ఎలా ప్రివెంట్ చేయాలి అదని కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్పీచ్లో చెప్పారు. I'll give you 2 examples. I'll start with 2 stories, 2 examples. Okay, let us name ఒక అమ్మాయి పేరు just for a name sake లక్ష్మి అనుకుంటా. సో లాస్ట్ ఇయర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098. సో ఆ నంబర్కు కాల్ వచ్చింది, ఇలా షీఈస్ గెటింగ్ మ్యారీడ్, సో వాళ్ళని ఇమీడియట్గా స్టాప్ చేయండి అని. సో ఆ అమ్మాయిని చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేసి రెస్క్యూ కూడా చేశారు. సో షీ థ్యాంక్ బై సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై టుమారో. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై టుమారో అంటే ఫ్యూచర్ మళ్ళీ కాపాడడానికి చాలా ధన్యవాదాలు తెలిపారు. సో ఇంకొక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి చైల్డ్ మ్యారేజ్ జరిగిపోయింది. సపోజ్ 16 years లో చైల్డ్ మ్యారేజ్ జరిగింది. దెన్ విదిన్ 1 or 2 years when she becomes pregnant. సో మీ అందరికీ కూడా తెలుసు 18 years అనేది చాలా ఎర్లీ. గవర్నమెంట్ లో ఇప్పుడు అమెండ్మెంట్ చేయడానికి 21 years చేయాలని ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దే ఆర్ కంటెంప్లేటింగ్. మన 18 years అనేది కూడా చాలా ఎర్లీగా ఉంది. సో 21 years చేయాలని అమెండ్మెంట్ తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు. సో 18 years అన్నదే దే ఆర్ నాట్ ఫిజికలీ దే మే బి ఫిట్ బట్ నాట్ మెంటలీ. సో 18 years అన్నదే మనం వీఆర్ నాట్ అక్సెప్టింగ్, ఇంకా కూడా అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అలా ఉన్నప్పుడు 16 years 17 years లో పెళ్లి అయితే దే మే నాట్ బి ఫిజికలీ ఆర్ మెంటలీ హెల్దీ. సో ఒక ఫిజికలీ మెంటలీ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు మెంటలీ ఇంపైర్డ్ అలా చెప్పలేదు, అంటే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా. దే నాట్ హ్యావ్ దట్ ఎమోషనల్ మెచ్యూరిటీ. సో అలాంటి అప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు 1 or 2 years ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ దేర్ బాడీ విల్ బి వీక్, ద పర్సన్ విల్ బి అనీమిక్. సో వాళ్ళకి పుట్టిన బేబీ మళ్ళీ ఇట్ విల్ బి లో బర్త్ వెయిట్ బేబీ ఉంటుంది. మనం చాలా ఈ రివ్యూ మీటింగ్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో చాలా రివ్యూ మీటింగ్స్ తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఈ మెటర్నల్ మార్టాలిటీ కానీ ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ ఎలాంటి ఏజ్ గ్రూప్లో జరుగుతుందంటే ఎర్లీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్న అమ్మాయికే మెటర్నల్ మార్టాలిటీ ఇన్ఫాంట్ మార్టాలిటీ జరుగుతుంది. బికాస్ వాళ్ళు దే ఆర్ నాట్ ఫిజికలీ ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ టు హ్యావ్ దట్ బేబీ. సో ఆ బేబీ మళ్ళీ లో బర్త్ ఉంటుంది. మళ్ళీ లో బర్త్ బేబీ ఉన్నప్పుడు అనిమిక్, లో బర్త్ అండ్ నాట్ ప్రాపర్లీ డెవలప్డ్ ఆర్గన్స్ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ లైఫ్ లాంగ్ హెల్త్ కాంప్లికేషన్స్. మళ్ళీ ఆ లైఫ్ లాంగ్ హెల్త్ కాంప్లికేషన్స్ కోసం ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సినప్పుడు దే హ్యావ్ టు ఇన్కర్ మళ్ళీ ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఆ ఎక్స్పెన్సెస్ అగైన్ దే హ్యావ్ టు స్పెండ్ మనీ. అగైన్ దే విల్ బి ఇన్ పావర్టీ, పువర్. అదికి మళ్ళీ బారో చేస్తారు. అగైన్ వాళ్ళు చదువులు ఆ బేబీని మంచిగా దే నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ ఎడ్యుకేషన్. సో ఇట్ విల్ బి లైక్ ఎ విషియస్ సైకిల్. విషియస్ సైకిల్ అంటే మళ్ళీ పువర్, అమ్మాయి పువర్ కాబట్టి అమ్మాయికి పెళ్లి చేశారు, అమ్మాయికి పుట్టిన బేబీ మంచిగా చదవలేకపోయారు, మళ్ళీ వాళ్ళు పావర్టీలో ఉన్నారు. బికాస్ లైఫ్ లాంగ్ హెల్త్ కాంప్లికేషన్స్ అమ్మాయి కూడా ఉంటుంది, ఆ బేబీ కూడా ఉంటుంది. సో మళ్ళీ హాస్పిటల్ విజిట్స్, ఇంక్రీజ్ ఇన్ హెల్త్ ఎక్స్పెండిచర్, మళ్ళీ ఆ పావర్టీలోనే ఉన్నారు, మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది. సో ఇట్ విల్ బి లైక్ ఎ విషియస్ సైకిల్. ఇట్ విల్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్ దట్ ఫ్యామిలీ, ఆ ఒక్క ఫ్యామిలీ మాత్రం కాదు, ఇట్ విల్ అఫెక్ట్ ద సొసైటీ యాజ్ అ హోల్. ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే హెల్త్ ఎక్స్పెండిచర్ కానీ అన్ని కూడా సొసైటీ యాజ్ అ హోల్ గవర్నమెంట్ మనం ప్రొవైడ్ చేయాలి. సో వీ షుడ్ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ. సో ఒక్క ఫ్యామిలీ అఫెక్ట్ అయితే ఇట్ విల్ అఫెక్ట్ ద సొసైటీ. సో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మాట్లాడినప్పుడు చెప్పారు వేరే డిస్ట్రిక్ట్స్ 11% ఉంది, మన డిస్ట్రిక్ట్ 5% ఉంది, మన డిస్ట్రిక్ట్ బెటర్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నామని. ఇట్స్ నాట్ అబౌట్ నంబర్స్. ఈవెన్ ఒక్క చైల్డ్ అయినా ఇట్ షుడ్ బి వీ షుడ్ హ్యావ్ జీరో టాలరెన్స్. ఈవెన్ ఒక్క చైల్డ్ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు. పర్వాలేదు, ఒక్క అమ్మాయి భవిష్యత్తు పాడైపోతే పర్వాలేదు, చాలా మంది అవ్వలేదు కదా, 10 మంది భవిష్యత్తు పాడైపోతే పర్వాలేదు అని అనుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నంబర్స్. ఇప్పుడు ఎన్ఎస్జీ మీరు మోటో చూస్తే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఎన్ఎస్జీ 0 years అని పెట్టారు.
జీరో ఎర్రర్స్ అంటే దర్ ఇస్ నో స్కోప్ ఫర్ మేకింగ్ అ సింగిల్ ఎర్రర్. చిన్న మిస్టేక్ కూడా జరగడానికి సందర్భమే లేదు. అంటే అంత సెక్యూరిటీ అంత ఇంపార్టెన్స్ చెప్తారు ఆనరబుల్ పిఎం. సో అలాగే ఇక్కడ కూడా జీరో టాలరెన్స్ ఉండాలి. అంటే ఒక్క అమ్మాయి కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు, ఒక్క అమ్మాయి లైఫ్ కూడా పాడవకూడదు. సో మీరు ఇప్పుడు అందుకోసమే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏమేమి ప్రాబ్లం వస్తుంది అని. మీరు ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2022లో 12 చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి, 23లో కూడా అలాగే 12-13 జరిగినాయి, 24లో 12 జరిగినాయి, 2025లో 30 చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడు దాకా తీసుకునేది 30 చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి మన డిస్ట్రిక్ట్ లో. ఎక్కువ మనకు కొత్తపేట మండలము మండపేటలో జరిగింది, తర్వాత ఐపోలవరం అండ్ సెకండేపల్లి. సో ఇదన్నీ కూడా మనం చూసుకుంటే రిమోట్ ఏరియాస్. ఎక్కడైనా మీరు విన్నారా టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేశారు ఎక్కడ? ఇప్పుడు ప్రతిదీకి మనం బాగా ఉన్న వాళ్ళని ఫాలో అవుతాం. వి ఎమ్యులేట్ ఆల్వేస్ దోస్ హు ఆర్ ఎడ్యుకేటెడ్, దోస్ హు ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద సొసైటీ. అయినప్పుడు ఇలాంటి ఫ్యామిలీస్ జరగలేదు అంటే ఏమి అర్థం? అంటే అది సరి లేదు అనే అర్థం. ఎందుకు ఇక్కడ ఇలాంటి పూర్ ఫ్యామిలీస్ లో డైలీ లేబరర్స్ ఇప్పుడు చూసుకుంటే కూడా వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ అన్ని చూసుకుంటే కూడా వాళ్ళందరూ డైలీ లేబరర్స్. అంటే వాళ్ళకి అవగాహన లేదు, అంటే వాళ్ళు చదువు లేకుండా ఉండొచ్చు. అందుకోసమే మన అందరూ కూడా యాజ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్స్ అని గవర్నమెంట్ లో ఎందుకు పెట్టారు? బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అవర్ లిటరసీ రేట్ ఇస్ ఓన్లీ 70% ఆంధ్రప్రదేశ్ లో. సో 30% ఇంకా లిటరసీయే లేదు. లిటరసీ ఉంటే మాత్రం అవేర్నెస్ ఉంటుంది కాదు, అంటే లిటరసీ లేదు. మళ్ళీ వాళ్ళు మంచి చదువుకొని అవేర్నెస్ రావడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమే మీ ఇలాంటి చాలా మంది ఆఫీసర్స్, ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఉన్నారు. సో మీరు వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఒక చైల్డ్ మ్యారేజ్ వల్ల ఏమేమి ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ లో అన్ని ఫ్రీ ఇస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్, ఫ్రీ బ్యాగ్స్, ఫ్రీ యూనిఫామ్, మిడ్ డే మీల్ స్కీమ్ అన్ని ఫ్రీ ఇస్తున్నారు. అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్మాయిని చదివించడానికి ఏం ప్రాబ్లం ఉంది? సో వాళ్ళకి అది అడగాలి. ఓకే, తర్వాత సపోజ్ వాళ్ళు చెప్తారు నాకు బాగలేదు, నేను బెడ్ రిడన్ ఉన్నా, తర్వాత నా పిల్లని ఎవరు చూసుకుంటారు? సో అందుకోసమే ఈ మహిళా పోలీస్ కు అండర్ దిస్ యాక్ట్ ఫాలో అప్ కూడా ఇచ్చారు. అంటే యూ హ్యావ్ చాలా స్వదాగృహ స్కీమ్స్ అలాంటివి ఉన్నాయి, చాలా ఈ హోమ్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకోవడానికి. వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు. గవర్నమెంట్ లో ఈ మిషన్ వాత్సల్య కింద గవర్నమెంట్ లో ఈవెన్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఎవరు లేని పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. అలాంటి పిల్లలకి సెలెక్ట్ చేసి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. సో చదవాలి అని అనుకుంటే గవర్నమెంట్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, బట్ ఈ చాలా స్కీమ్స్ ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కీమ్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మన టీవీలో కానీ మూవీస్ లో కానీ రాదు, ఇక్కడ రేర్ గా వస్తుంది. సో మన ఆఫీసర్స్, మన ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ మీరు తెలియజేయాలి. వాళ్ళు ఏం కారణాలు చెప్పినా ఆ కారణాన్ని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ లో ప్రతి ఒక్క స్కీమ్ ఉంది. ఆ ప్రతి ఒక్క స్కీమ్ గురించి మీరు వాళ్ళకి చెప్పాలి. మీరు అవగాహన కల్పిస్తే ఇమ్మీడియట్లీ ఇట్ విల్ నాట్ ద వన్ డే చేంజ్. ఇప్పుడు మనం చెప్పాం పోలియో కూడా చాలా రోజులు నిమిషంగా చెప్పినప్పుడు చాలా సంవత్సరం చేసిన తర్వాతనే మిషన్ ఇంద్రధనుష్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్ని కూడా చేసిన తర్వాతనే పోలియో ఫ్రీ అయింది. సో అలాంటి ఇట్ విల్ టేక్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్. ఏ కదం ఆగే అంటే జస్ట్ వన్ స్టెప్. మీరు అందరూ కూడా ప్రతి ఒక్క చైల్డ్ లైఫ్ ని మీరు సేవ్ చేస్తే, అంటే ప్రతి ఒక్క లైఫ్ న మీరు సేవ్ చేస్తే మీకు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే ఫాలో అవుతే మన డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఉంటుంది. అంటే జీరో చైల్డ్ మ్యారేజెస్. అండ్ సపోజ్ ఆల్రెడీ జరిగింది, సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్ డిలే చేయడం, దట్ షుడ్ బి అవర్ టార్గెట్ అండ్ ఆబ్జెక్టివ్. అండ్ డిఎంహెచ్ఓ గారు దగ్గర ఏఎన్ఎంస్ ఆశాస్ ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు. సో ఏఎన్ఎంస్ ఆశాస్ ద్వారా ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆల్రెడీ పెళ్లి అయినది, ఇప్పుడు 30 members ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నౌ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ వీ కెన్ డిలే దర్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవ్వకుండా చూడడానికి వాట్ ఆర్ ది ప్రివెంటివ్ మెథడ్స్ దే హావ్ టు అడాప్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ దే హావ్ టు టేక్, అది గురించి మనం అవగాహన ఇవ్వాలి. అలాగే పీడీ ఐసిడిఎస్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, సిడిపిఓస్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా
ఎక్కడెక్కడ ఇలాంటి జరగడానికి రిమోట్ ఏరియాస్ లో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మహిళా పోలీస్, పంచాయత్ సెక్రటరీస్, వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్, పంచాయత్ సెక్రటరీసే అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. మహిళా పోలీస్ కంటిన్యూస్ గా టిల్ ది అటైన్ ద మ్యారేజ్ ఆఫ్ ఏజ్ ఫాలోఅప్ చేయాలని ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో ఉంది. సో మీకు ప్రతి ఒక్కరికి రోల్ ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ప్రతి ఒక్క పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసిపోతుంది. రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది. అలాంటివి తెలుస్తున్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళపైన మానిటరింగ్ చేయాలి. వాళ్ళకు మంచిగా చెప్పండి, అవగాహన ఇవ్వండి. మంచిగా చెప్పి వినలేకపోతే వీ హావ్ సో మెనీ యాక్ట్స్ టు టేక్ యాక్షన్. ఈవెన్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. మహిళలకు కాదు, ఓన్లీ జెంట్స్ కి ఉంది. యూజువల్లీ ఇట్ ఇస్ బీయింగ్ డిసైడెడ్ బై ఇంట్లో ఉన్న మెయిన్ హౌస్ హోల్డ్ లో ఉన్న మెయిన్ హెడ్డే కదా డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న ఫీమేల్ డిసైడ్ చేయరు. కాబట్టి అమ్మ నాన్నలో ఆ నాన్న ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. లేదు అంటే 1 lakh పెనాల్టీ ఉంటుంది. అవర్ గోల్ ఇస్ నాట్ సెండ్ దెమ్ టు ప్రిజన్. మనం వాళ్ళని జైలుకి పంపించాల్సింది అబ్జెక్టివ్ కాదు, బట్ జస్ట్ వాళ్ళకి చెప్పడానికి కోసం జైలు కూడా పంపిస్తాం, ఆ అధికారం కూడా ఉంది అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాం. సెక్షన్ 9, 10, 11, 13 అందరూ కూడా నోట్ చేసుకోండి. ఇది ప్రకారం వారికి 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అండ్ 1 lakh పెనాల్టీ కూడా కట్టాలి. అండ్ లేడీస్ అయితే కాదు, అక్కడ వాళ్ళు బోత్ సైడ్స్ ఏదో పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న బ్రైడ్ గ్రూమ్ మోర్ దెన్ 21 years అయితే వాళ్ళని కూడా జైలు పంపిస్తాం. వాళ్ళ నాన్న లేదు అంటే అబ్బాయి కూడా నాన్న ఎవరు ఉన్నా వాళ్ళు కూడా జైలు పంపిస్తాం. అండ్ వాళ్ళు పెనాల్టీ 1 lakh, ఈవెన్ ఫైన్ కూడా 1 lakh rupees కట్టాలి. అలాగే టీడీఆర్ఏ దగ్గర ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీరు ప్రతి మీటింగ్ పెట్టినప్పుడు ఇది చెప్పండి. బికాస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ knitted బాండ్ ఉంది వాళ్ళ గ్రూప్స్. సో వాళ్ళు ప్రతి మీటింగ్ లో కూడా ఇది గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఆర్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాళ్ళు డిస్కస్ చేయాలి. అండ్ ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ వాళ్ళ అమ్మాయికి ఎవరైనా పెళ్లి చేస్తే వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళే పరిష్కరణ చేసినట్టు దే షుడ్ బి అలాంటి రెజల్యూషన్ పాస్ చేయాలి. దే షుడ్ బి కెప్ట్ అసైడ్. సో అలాంటి స్ట్రాంగ్ మెషర్స్ మనం తీసుకోవాలి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సింది. సో ప్రతి మ్యారేజ్ కూడా చూసుకుంటే ఇలాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లోనే జరుగుతుంది. ఏదర్ టెంపుల్స్, చర్చెస్ ఆర్ మాస్ అలాంటివి జరుగుతుంది. సో అక్కడ ఆల్రెడీ ఎండోమెంట్స్ అయితే మనకి యాక్ట్ లో ఉంది. వాళ్ళు ఇన్సిస్ట్ ఆన్ ఆధార్. బట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆధార్ ఫోటో కాపీయే కాబట్టి వాళ్ళు ఆధార్ మ్యానిపులేట్ చేసి ఆధార్ సబ్మిట్ చేస్తున్నారు 18 years అయింది అని. So we will instruct them to insist on school certificates. Okay, not only Aadhaar తో పాటు ఇంకొక 2-3 proofs ఇన్సిస్ట్ చేయండి అని ఎండోమెంట్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో మీ పరిధిలో ఉన్న మీ జ్యూరిస్డిక్షన్ ఉన్న ఏదైనా టెంపుల్స్ లో అలాంటివి జరుగుతుంది మీకు తెలియజేసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. ఓకే, మీ సిడిపిఓస్ కి తెలియజేయండి. అండ్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ఉన్నారు వాళ్ళకి తెలియజేయండి. వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దోస్ పర్టికులర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అలోన్ వెళ్ళడానికి ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇన్హిబిషన్స్ ఆర్ హెసిటేషన్స్ యూ కెన్ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా మీకు సపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి. తర్వాత డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లో ఇప్పుడు చెప్పారు 3 days కంటిన్యూస్ గా ఏ పిల్లలైనా లీవ్ తీసుకుంటే ఆ టీచర్ ఇమీడియట్ గా పేరెంట్స్ తో మాట్లాడాలి. ఏమైంది, ఎందుకు రాలేదు, వాళ్ళు బాగలేదా, ఏదైనా విషయమా. ఎప్పుడు కూడా స్కూల్ నుంచి ఇమీడియట్ గా స్టాప్ చేసి అలాగే పెళ్లి చేస్తారు. సో ఇలాంటి టీచర్స్ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ఇమీడియట్ గా స్టాప్ చేసి వాళ్ళు పేరెంట్స్ రెస్పాండ్ అవ్వలేదంటే అక్కడ ఉన్న కన్సర్న్ సిడిపిఓస్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు టుగెదర్ దే హావ్ టు గో అండ్ టాక్ టు దేర్ పేరెంట్స్. వాళ్ళు సపోజ్ అక్కడ లేదు, ఆ ఊరు నుంచి వెళ్ళారు, వేరే పెళ్లి చేయడానికి వెళ్ళారు, ఇమీడియట్ గా పోలీసులు అలాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో అసలు టీమ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ గా చేయాలి. టీచర్ మాత్రం ఓకే రాలేదు కదా అలా వదిలేయకుండా నెక్స్ట్ ఇమీడియట్ గా స్టాప్ చేయడానికి ఏమేమి మనం ఎవరెవరి కాంటాక్ట్ చేస్తాం, సిడిపిఓ కాంటాక్ట్ చేయొచ్చు, తహసీల్దార్ ఇమీడియట్ గా పోలీస్ హెల్ప్ తీసుకుంటారు. ఎనీవే మన గోల్ వాళ్ళని స్టాప్ చేసినట్టు ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. ఈవెన్ మై సెల్ఫ్ డిఆర్ఓ గారు, పీడిఐసిఎస్, డిపిఓ, అడిషనల్ డిఎంహెచ్ఓ,
చాలా మంది ఇంతమంది లేడీస్ ఉన్న ఈ జిల్లాలో మనం అవర్ గోల్ షుడ్ బి ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా జరగకుండా మనం స్టాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఇలాంటి జరిగి ఉంటే యూ నాట్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ పొజిషన్, రైట్? మనం ఉంటామా? సో మన లైఫ్, మన పేరెంట్స్, మన ఎన్విరాన్మెంట్, మన అంబియన్స్ బాగుంది కాబట్టి మనం ఈ లెవెల్కు అచీవ్ చేయగలిగాం. సో వాళ్ళ పరిస్థితి అలా ఉంది కాబట్టి మనం వాళ్ళని అలా వదిలేయడానికి లేదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. యాజ్ అ గవర్నమెంట్, యాజ్ అ పబ్లిక్ సర్వెంట్, దట్స్ వై వీఆర్ కాల్డ్ as పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ దేర్ టు సర్వ్ ద పబ్లిక్. ఇట్ ఈస్ సర్వింగ్. వేరే వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, ఎన్జిఓస్, వాలంటీర్స్ వాళ్ళు సర్వీస్ చేయడానికి టైం తీసుకొని రావాలి. ఇక్కడ మనం పని చేస్తేనే అది సర్వీసే. జస్ట్ మన పని సరిగా చేస్తే దట్ ఇట్స్ ఇస్ పబ్లిక్ సర్వీస్. మనం సెపరేట్గా టైం తీసుకొని ఎవరికో సర్వీస్ చేయాలని అవసరం లేదు. మన పని మనం సరిగా చేస్తే దట్ ఇట్స్ విల్ బి పబ్లిక్ సర్వీస్. సో మీరు అందరూ కూడా మీ జ్యూరిస్డిక్షన్లో ఇప్పటి నుంచి ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా జరగకుండా స్టాప్ చేయాల్సినది మీ బాధ్యత. అది మీరు నేను ట్రై చేశాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, వదిలేను, అలా కాకుండా మీ ఓన్ ఫ్యామిలీలో ఇలాంటి జరిగితే మీరు ఎంత ప్రయత్నం, ఎఫర్ట్ తీసుకుంటారు. అలా ఇమీడియట్గా యూ కాంటాక్ట్ యాజ్ మెనీ ఆఫీసర్స్ as possible. ఎవరైనా రెస్పాండ్ అవ్వలేదా ఇమీడియట్గా నాకే చెప్పండి డైరెక్ట్గా. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏ ఆఫీసర్ అయినా ఇమీడియట్గా ఇలాంటి ఇష్యూలో రెస్పాండ్ అవ్వాలి. ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా కూడా ఇమీడియట్గా దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. సో వి ఆల్ సెడ్ టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్. సో మన కంట్రీ బాగుండాలి, మన సొసైటీ బాగుండాలి అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సో మనం ప్రతి ఒక్కరు కూడా ఇదికి ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుండా లైఫ్లో ఏం జరగదు. ఇంకా చిన్న చిన్న విషయం కూడా మనం ఎఫర్ట్ పెడితేనే అది సక్సెస్ అవుతుంది. మీరు అందరు కూడా ఈ మహిళా పోలీస్ సచివాలయం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసి వచ్చారు. మీరు ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్ రాస్తే కదా సెలెక్ట్ అయ్యారు. సో ఎఫర్ట్ పెట్టకుండా ఏదైనా మీ లైఫ్లో సాధించారు? గట్టిగా చెప్పండి. ఎఫర్ట్ పెడితే సాధించవచ్చు కదా. సో ఇక్కడ కూడా మీరు ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఆ చైల్డ్ మ్యారేజ్ ని స్టాప్ చేయొచ్చు. ఒక చైల్డ్ కూడా ఫ్యూచర్ ని కాపాడగలుగుతారు. ఒక్క చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు చదివి పెద్దవాళ్ళు అవుతారు, ఇమీడియట్ గా వాళ్ళు పెద్ద డాక్టర్ అవుతారు, పెద్ద లాయర్ అవుతారు. అలా మనం చెప్పలేము. అట్లీస్ట్ వాళ్ళు హెల్తీగా ఉంటారు. అది ఖచ్చితంగా మనం 100% చెప్పగలం. ఓకే, సో ఇలాంటి హెల్త్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మన ఎకనామిక్ కూడా మన డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో మంచిగా చదివి వాళ్ళు కూడా ఏదో పని చేస్తారు. దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు డిస్ట్రిక్ట్ జీడిపి, స్టేట్ జీడిపి, అలాగే కంట్రీ జీడిపి, కంట్రీ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అన్నిటికీ కూడా ఈ చిన్న ఒక్క స్టెప్ ఉపయోగపడతాయి. అండ్ సోషల్ ఇంపాక్ట్ కూడా. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ మీరు అందరూ కూడా విని ఉంటారు, డొమెస్టిక్ వైలెన్స్. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కి ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నది ఈ చైల్డ్ మ్యారేజ్ చేస్తున్న పిల్లలే. బికాస్ దే ఆర్ సో ఈజీ ఫర్ అదర్స్ టు హారస్ దెమ్. ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో సోషల్లీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ జరగకుండా ఉండాలంటే మనం చైల్డ్ మ్యారేజెస్ ని స్టాప్ చేయాలి. సో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మీరు యు ఆర్ నాట్ ఆర్డినరీ ఫంక్షనరీస్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. You can perform extraordinary functions. You have the eyes that spot danger. Immediately you can spot and you can stop it. You be the voice to speak for the voiceless. Because a chinna ammaiki they cannot talk. So you be the voice for them to speak to the voiceless. And you be the hand to protect that helpless. And you be the shield that stands between a child and a stolen future. So మీరు షీల్డ్ గా ఉండి ఆ చైల్డ్ ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఎవ్రీ టైమ్ యూ స్టాప్ అ చైల్డ్ మ్యారేజ్, యూ డోంట్ జస్ట్ స్టాప్ అన్ రిచువల్ ఆర్ కస్టమ్, యూ బ్రేక్ అ చైన్ ఆఫ్ సెంచురీస్ ఓల్డ్ అప్రెషన్. ఈ కాలంగా ఉన్న ఒక రిచువల్ ని మీరు స్టాప్ చేయగలుగుతారు. Every home you enter, every counseling you give, every session, every effort you make, it saves one lives and their generation also. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఛాలెంజెస్ ఉంటుంది, ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. చేంజ్ అనేది అంత ఈజీ కాదు. ఎనీ స్మాల్ చేంజ్ కూడా రెసిస్టెంట్ ఉంటుంది. సో మీరు తీసుకోవాల్సిన స్టెప్ కూడా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. దట్స్ వై యూ హ్యావ్ అ టీమ్.
సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ, పంచాయత్, అందరు కూడా యాజ్ అ టీమ్ యూ కెన్ గో అండ్ యూ కెన్ ఫేస్ దెమ్. ఒక్క సమయంలో ఆల్ గ్రేట్ చేంజెస్ ఇట్ హ్యాపెన్ నాట్ వన్స్ ఇన్ ఎ డే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్టెప్ తీసుకోవడం వల్లనే జరిగింది. సో అలాగే మీరు కూడా మీ జ్యూరిస్డిక్షన్ లో, మీ సచివాలయం పరిధిలో ఉన్న, మీ ఆశ అయిన మీ పరిధిలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక ఎఫర్ట్ పెట్టి మీరు వాళ్ళని ఒక చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అ చేంజ్ యాజ్ అ డిస్ట్రిక్ట్. ఇట్ విల్ హ్యావ్ అ 0 చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది. అండ్ మీరు అందరు కూడా పిల్లల భవిష్యత్తుని కాపాడిన ఒక పెద్ద బారియర్ ఉంటారు. ద వరల్డ్ రిమెంబర్స్ దోస్ హు ప్రొటెక్ట్ ద వీక్. సో మీరు ఆ అమ్మాయి వేరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో, లైఫ్ లాంగ్ మొత్తం కూడా ఆ అమ్మాయి ఎవరు లైఫ్ ని మీరు కాపాడారో వాళ్ళు మిమ్మల్ని మంచిగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ మన లక్ష్యం బాల్య వివాహం లేని జిల్లా, సురక్షిత బాల్యం అండ్ శక్తివంతమైన భవిష్యత్తు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.